వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన భారతీయుడు 2 మూవీ రివ్యూ గురించి తెలుస్తుంది. కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ అండ్ అతని గ్యాంగ్ లంచగొండితనం మీద స్పూఫ్ చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా సమాజంలో ఏ మార్పు రావట్లేదని తెలిసి మళ్ళీ సేనాపతి రావాలని ట్విట్టర్లో భారతీయుడు ఇస్ బ్యాక్ అనే ట్వీట్తో ఇండియా మొత్తం హాట్ టాపిక్గా చేస్తారు. అది చూసిన సేనాపతి ఇండియా వచ్చాక తనేం చేశాడు అనేదే కథ. చాలా సింపుల్గా ఉన్నప్పటికీ మూవీ మాత్రం ఎంతో ఎమోషన్గా సాగింది. గారి క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. తన క్యారెక్టర్లో సినిమాలో చాలా ఎమోషన్స్ చాలా చోట్ల వర్కౌట్ అయ్యాయనే చెప్పాలి. కానీ రెండు పక్కల ఎమోషన్స్ ఉండడం వల్ల జనాలు ఇటు పక్క ఉండాలో అర్థం కాక తికమకలో ఉన్నారు. అటు ఇటు రెండు పక్కల మంచి ఉండడం వల్ల ఏ క్యారెక్టర్ ఏది మంచి అనేది తేల్చుకోలేకపోతున్నారు. కథ విషయానికి వస్తే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కథ లంచగొండితనం వల్ల పేదవారు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఉన్నవారు ఎలా ఉంటున్నారు, ఉన్నవారి లైఫ్ స్టైల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దానిపై శంకర్ గారు కళ్ళకు కట్టినట్టు చూపించారు. కథ బాగానే రాసుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. కానీ సినిమా లెంత్ ఎక్కువ అవడంతో మధ్యలో కొంచెం బోర్గా ఫీల్ అవుతుంది. కానీ సినిమా మాత్రం బాగుందనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కమల్ హాసన్ గారి యాక్టింగ్తో సినిమాని అలా ముందుకు తీసుకెళ్లారనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. పాటలు కొంచెం పర్లేదు అనిపించుకున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది. సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది కమల్ సార్ యాక్టింగ్ మాత్రం. ఈ ఏజ్లో కూడా సార్ అలా యాక్ట్ చేస్తున్నాడంటే అది ఓన్లీ మూవీస్ మీద ఉన్న ప్యాషన్ మాత్రమే. తీసుకున్న కాస్మెటిక్ మేకప్ కూడా చూడడానికి న్యాచురల్గానే ఉంది. మూవీలో ఎక్కడ ఇది మేకప్ అనేలా కాకుండా తను నిజంగానే ఉంటే ఇలానే ఉంటుందా. ఫైట్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఫైట్స్ ఎక్కువ లేనప్పటికీ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే సస్పెన్స్ని అలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. జనాలు ఇట్నుంచి అటునుంచి ఇటు మారుతుంటే చూస్తూ ఉన్నారు. ఎమోషన్స్తో ఆడుకున్నారనే చెప్పాలి. చివరికి క్లైమాక్స్లో సస్పెన్స్ ఉంచడం భారతీయుడు 3 కోసం ఉంచడం వల్ల క్లైమాక్స్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. ప్రీ క్లైమాక్స్తో పోలిస్తే క్లైమాక్స్ కొంచెం నిరాశపరిచింది. కానీ భారతీయుడు 3 మూవీ కోసం కాకుండా ఒక ప్రాపర్ ఎండింగ్ ఇచ్చినట్టయితే మూవీ ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం. ఓకే, ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే ఇది పర్లేదు, చూడొచ్చు అంటే చూడొచ్చు, బాగుంది. 1 టైం వాచింగ్ మూవీ రేటింగ్ విషయానికి వస్తే 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచ్.